వాళ్ళకి ఉపయోగపడేట్లుగా ఇంటికి సంబంధించినవి ఏవైనా ఒక మంచి వస్తువు తీస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయము. ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్ల పైన ఏ సంవత్సరం ఇచ్చింది కూడా మనకు తెలియటం లేదు. నా దగ్గర కొన్ని సిల్వర్ కాయిన్లు ఉన్నాయి, జస్ట్ చూపించటం కోసం తీసుకొచ్చాను అంతే. దాంట్లో ఇది ఏ సంవత్సరం ఇచ్చింది లేదు. దయచేసి ఇచ్చే గిఫ్ట్ పైన 24, 25 అని కానీ సార్ 23, 24 అని కానీ అది వేస్తే మాకు గుర్తుంటుంది మేము అప్పటి నుంచి అన్నది ఒక ఆనందం. అందరికీ ధన్యవాదాలు విన్నందుకు. మాట్లాడారు, చాలా చెప్పారు. ఏమంటే ఇప్పుడు గృహ ఉపయోగకరాలు ఇస్తామంటే వాడి కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తారు. ఇప్పుడు కుక్కర్ ఇస్తాము, 1 year 2 years వాడుకుంటారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే కుక్కర్లు చెడిపోతుంటాయి కాబట్టి వాడి ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తే ఇప్పుడు రేపు ఈరోజు 60 రూపాయలు ఉండే వెండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 60 రూపాయలు ఉండే గ్రామ్ వెండి రేపు 65 అవుతుందా కానీ 55 కాదు. కాబట్టి నా ఉద్దేశం ఏమంటే ఇలాంటి గిఫ్ట్ ఇస్తేనే మీకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కానీ మీ యొక్క మెంబర్లు ఏది చెప్తే దాన్ని ఆచరించేదానికి మేము తప్పకుండా మా సభ్యులు మేము ఉంటాము. కానీ దానికి మీరు ఆలోచించి చెప్తే సజెషన్ ఇచ్చినారంటే నా ఉద్దేశం ఏమంటే కాయిన్ అనేది ఇస్తుందంటే ఇట్ ఈస్ ఎ వాల్యూ, పెరిగే కొద్దే. అదే సార్, ఎప్పుడు పెరిగేదే, తగ్గేది ఏం లేదు. ఇప్పుడు కుక్కర్ ఇస్తుంది, లేదా ఇంకోటి ఇస్తుంది, చెడిపోయేదే. ఇంకేమి ఇచ్చినా అది కొన్ని రోజుల తర్వాత 1 year 1.5 year తర్వాత మీరు మూలలో పడేసేదో లేదా ఎక్స్చేంజ్ ఆఫర్తో ఇచ్చేసేదో ఇస్తుంది. దానికి ప్రయోజనం లేదు. ఇది కానీ పెట్టుకుంటే రేపు మీ డాక్టర్కి కానీ మీకు కానీ మీ గ్రాండ్ డాక్టర్ కానీ ఉపయోగపడుతుందని దీనికి ముందు ఉన్నటువంటి బోర్డు డిసైడ్ చేసింది. కానీ మీరు చెప్పిన సజెషన్ నేను తీసుకుంటాను. మా కార్యవర్గ సభ్యులతో మాట్లాడి అలాంటివి ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా చేస్తామని మనవి చేస్తున్నాను. మళ్ళా మీరు గిఫ్ట్ గురించి చెప్పారు, ఈ మధ్య లేదని. తప్పకుండా దాన్ని కూడా ఈసారి మేము వచ్చింది కొత్త 1 month అయింది మేము కూడా వచ్చి. దీనిపైన మాక్కడ కొత్త మెంబర్ 2-3 పాత మెంబర్లు తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. కాబట్టి దానిపైన ఒకసారి డిస్కస్ చేసి ఏ విధంగా ఏమి ఇవ్వాలని తప్పకుండా డిసైడ్ చేస్తాము, మీకు అందిస్తామని మనవి చేసుకుంటున్నాం. సెక్షన్గా మేము ఇంప్రూవ్ చేయాలనుకున్నాం. మా కార్యవర్గ సభ్యులందరూ కలుసుకొని క్లాత్ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ లేడీస్ కానీ జెంట్స్కి కానీ షర్ట్స్ ప్యాంట్స్ కూడా కొత్తగా తీసుకొచ్చి పెడతాము. దానిపైన మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ పక్కింటి వాళ్ళకి కానీ మీ ఊరిలో కానీ చెప్పి మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాం మా యొక్క సూపర్ బజార్ తరఫున. మీరు కూడా తప్పకుండా దాన్ని మీ యొక్క ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దాన్ని ప్రచురించి దానికి కూడా 50 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. 50 సంవత్సరంలో మహాజన సభ నిర్వహించడం జరిగింది. దానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క సూపర్ బజార్లో ఉన్నటువంటి మెంబర్లకి, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మా కార్యవర్గం ఏర్పడి 1 నెల అవుతుందా కదా, కంప్లీట్ అయింది. తప్పకుండా ఈ యొక్క సూపర్ బజార్ని ముందుండడానికన్నా మెరుగైన సేవలు అందించి మంచి గుర్తింపు స్టేట్లో తీసుకొస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ సూపర్ బజార్కి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత, మా కార్యవర్గం వచ్చిన తర్వాత తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క దీపావళికి కానీ అదేవిధంగా దసరాకి కానీ మేము కొత్తగా శారీస్ అని కానీ జెంట్స్కి ప్యాంటు షర్ట్, రెడీమేడ్ ప్యాంటు షర్ట్లు కానీ అదేవిధంగా ఆడవారి యొక్క అమ్మాయిల యొక్క డ్రెస్సులు కానీ కొత్తగా తీసుకొచ్చి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. దాన్ని తప్పకుండా ఈ యొక్క దసరాలోనే దాన్ని తప్పకుండా ప్రారంభిస్తామని మీకు తెలియజేయడం అనుకుంటున్నాను. తప్పకుండా ఈ యొక్క మెసేజ్ని మీరు మన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ పంపించి వాళ్ళకి అవగాహన తెప్పించవలసిందిగా మన ప్రెస్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు ఈ సూపర్ బజార్ పైన ఎటువంటి నమ్మకంతో ఇన్ని ఏళ్ళు ఈ సూపర్ బజార్ నిర్వహించారో అదే నమ్మకాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తానని మీకు మనవి చేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ బజార్ వినియోగదారులకి మా కార్యసభ్యుల తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. మళ్ళీ గారిని నియమించడంలో మన స్థానిక ఎమ్మెల్యే గారి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి ఆశీస్సులు మాకు ఇప్పుడు ఉన్నాయి. ఆయన ఆశీస్సులతోనే మేము ఈ కార్యవర్గ సభ్యులుగా ఉన్నాము. వారికి కూడా మా
కార్యవర్గ సభ్యుల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.